వివరాలు చూద్దాం. మరి కాసేపట్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. నిన్న వాయిదా పడటంతో ఇవాళ ఎన్నికను నిర్వహిస్తున్నారు అధికారులు. ఎన్నికల అబ్జర్వర్తో పాటు ఈసీ నుంచి స్పెషల్ ఆఫీసర్ ఈ ఎన్నికకు వస్తున్నారు. దీంతో పోలీసులు సుమారు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు టీపీసీసీ నుంచి బాలునాయక్, వీరులపల్లి శంకర్, బీఆర్ఎస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూరి రాజు వారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఎన్నికల అధికారి ఆర్డీఓ అనంతరెడ్డి హాజరయ్యారు. రైట్, ఇక మున్సిపల్ ఎన్నికకు సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం కూడా సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. నిన్న వాయిదా పడటంతో ఇవాళ ఎన్నికను నిర్వహిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. అంతేకాకుండా దీంతో పోలీసులు కూడా సుమారు 1000 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం కూడా సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ దగ్గర ఉత్కంఠ పరిస్థితి ఇంకా అలాగే ఉంది. ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక నిన్న వాయిదా పడడంతో ఈ రోజు ఆ ఎన్నిక జరగనుంది. సో ప్రస్తుతం ఏదైతే ఈ రోజు కూడా అదే ఉత్కంఠ పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎన్నికల అబ్జర్వర్ తో పాటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ని కూడా ఏదైతే అక్కడ నియమించడం జరిగింది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున ఏదైతే బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. సో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుండి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు టీసీసీ నుండి ఏదైతే అబ్జర్వర్ గా నియమించినటువంటి ఎమ్మెల్యేలు బాలునాయక్, వీరులపల్లి శంకర్ వీళ్ళందరూ కూడా ఏదైతే ఎంపిక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక దగ్గరికి చేరుకోవడం కూడా జరుగుతుంది. వారి అభ్యర్థులతో పాటు కూడా చేరుకోవడం జరుగుతుంది. బీఆర్ఎస్ నుండి కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూరి రాజు ఏదైతే అక్కడికి చేరుకుంటున్నారు. సో మున్సిపల్ ఎన్నికల కార్యాలయంపై నిన్న జరిగినటువంటి దాడి మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో నిన్న అక్కడ ఉన్నటువంటి అద్దాలు కూడా ఏదైతే బయటపోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో మరోసారి అదే ఉత్కంఠమైన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. కిడ్నాప్ విషయానికి వచ్చినట్టయితే 19వ వార్డుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిగా చేసినటువంటి ఆకుల యాదగిరి ఏదైతే కిడ్నాప్ కి గురయ్యారో, సో కిడ్నాప్ గురైన తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సో పోలీసులు నిన్నటి వరకు అయితే ఇంత తెలియదు. సో ఈ రోజు ఆకుల యాదగిరి కూడా ఏదైతే మరి కాసేపట్లో కార్యాలయానికి చేరుకుంటున్నట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. సో ఓవరాల్ గా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళే ఏదైతే ఆకుల యాదగిరిని ఇంట్లో నిర్బంధించారని చెప్పి అటు ఆరోపణలు చేస్తుంటే, బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారే ఏదైతే కిడ్నాప్ చేశారని చెప్పి ఒక ఆరోపణలు కూడా చేశారు. సో ఏదైనా దానికి ఉత్కంఠ జరిగింది. ఆకుల యాదగిరితో పాటు బీఆర్ఎస్, బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు 15 మంది కూడా ఏదైతే ఇప్పుడే అక్కడికి చేరుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నిక ఎవరు చైర్మన్ అవుతున్నారు, ఎవరు వైస్ చైర్మన్ అవుతున్నారు దానికి ఉత్కంఠకు మరికొద్ది సేపట్లో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన మినిస్ట్రీ మీరున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.